హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పదవి దాటిని ప్రేమ 14వ భాగాన్ని వినేద్దాం. దివ్య నవ్వుకొని చూడటానికి అమాయకంగా కనిపిస్తాడు, కానీ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రియా రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రియా నిద్రపోవడం చూసి పిల్స్ వేసుకుందేమో అనుకుంటుంది. దివ్య తన రూమ్లోకి వెళ్ళి అవును ఈ సుధా ఏమైపోయింది అనుకొని మళ్ళీ తనే ఆ కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకొని లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోతుంది. టెర్రస్ పైన కార్తీక్ సుధా నిద్ర లేవవే, ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోతావేంటి అని అంటాడు. ఉయ్యాల్లో కూర్చున్న కార్తీక్ ఒడిలో తల పెట్టి నిద్రపోతూ ప్లీజ్ కార్తీక్, ఈ 2 రోజులు సరిగ్గా నిద్రపోలేదు, బాగా నిద్రొస్తుంది, పడుకోని అంటుంది సుధా మత్తుగా. ఒసై పైన చందమామ ఒడిలో ఇంకో చందమామను చూస్తూ ఎలా నిద్రపోమంటావే అని అంటాడు. చంపుతా పోనీలే అని పక్కన లేకపోతే నిద్ర పట్టడం లేదు అన్నావని వచ్చాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగులుద్ది అని నిద్రపోతుంది సుధా. నేను నీ మొగుణ్ణి పెళ్ళికి ముందు ఎంత రొమాంటిక్గా ఉండేదో ఇప్పుడు గయ్యాల్లా తయారైంది అనుకుంటూ అని సొనుక్కుంటూ ఉంటాడు. అంతా వింటున్నా, కానీ ఇప్పుడు నిన్ను ఏమీ అనే పొజిషన్లో లేను, మార్నింగ్ చెప్తా నీ పని అని అంటుంది సుధా. ప్రియా నిద్రలేచి అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటూ గడియారం వైపు చూసి ఏంటి టైం 9 అవుతుందా అని కంగారుగా బయటికి పరుగు తీస్తుంది. దివ్య సుధా హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తుంటారు. కార్తిక్ కిచెన్లో దోశలు వేస్తుంటాడు. బావా నాకు ఒక దోశ అని అంటుంది దివ్య. నాకు కూడా అని సుధా అంటుంది. సిగ్గు లేకుండా ఇంటి అల్లుడి చేత పనులు చేయించుకుంటుందే కాక గంట నుండి నేను దోశలు వేస్తూనే ఉన్నాను, మీరు తింటూనే ఉన్నారు అని వాపోతాడు. ఏంటక్క సడన్గా కార్తీక్ పైకి పంకజం పూరినట్లుంది అని అంటుంది దివ్య. కదా నాకు అలానే అనిపిస్తుంది అని అంటుంది సుధా. ప్రియా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దివ్య రా అక్క దోశలు తిందో కానీ అని అంటుంది. బాబాయ్కి ఎందుకు శ్రమ, నేను వేసుకుంటాలే అంటూ కిచెన్లోకి వెళ్తుంది ప్రియా. కిచెన్లో కార్తీక్ని చూసి బావగారు మీరేంటి దోశలు వేయడం ఏంటి అని అంటుంది. ఏం చేస్తాం మేడం గారి ఆర్డరు అని అంటారు. మీరు రండి ఇటు అని దివ్య వాళ్ళని చూసి బుద్ధుందా మీకు, ఇంటి అల్లుడి చేత పనులు చేస్తారా అని అంటుంది ప్రియా. ఏ పిల్లనిచ్చి దగ్గర నుండి మరీ పెళ్లి చేశాను, ఆ మాత్రం సేవ చేసుకోవచ్చులే అని అంటుంది దివ్య. అదే నేను చేసిన పెద్ద తప్పు అని అంటాడు కార్తీక్. ఏమన్నావు కార్తీక్ అని కుర్రుగా కార్తీక్ వైపు చూస్తుంది సుధా. అది నువ్వు నాకు దక్కడం నా అదృష్టం అని అంటున్నాను అని అంటాడు కార్తీక్. ప్రియా కిచెన్లోకి వెళ్ళి కార్తీక్ కోసం టిఫిన్ రెడీ చేసి ఇస్తుంది. కార్తీక్ టిఫిన్ చేస్తూ ఆహా ఇప్పుడు కదా అత్తారింట్లో అల్లుడు హోదాలో ఉన్నట్లుగా ఉంది అంటూ సుధా దివ్యల వైపు చూసి కొంచెం ప్రియాని చూసి బుద్ధి తెచ్చుకోండి, మొగుడు వేస్తే తినడం కాదు, అప్పుడప్పుడు వాడికి వండి పెట్టేలా గుర్తుపెట్టుకోండి మన ప్రియాలాగా అని అంటాడు. కార్తీక్ మాటలకు దివ్య ఎందుకు బాగా కనెక్ట్ అయ్యి థ్యాంక్స్ బావా మంచి ఐడియా ఇచ్చావు అని అంటుంది. అప్పుడే సుందరం గారు ఇంటి లోపలికి వస్తూ దివ్య నీతో ఒక్కసారి మాట్లాడాలి ఇలా రా అని అంటారు. కార్తీక్ మనసులో ఇంతవరకు ఏమైపోయాడో ఈ పెద్ద మనిషి, అల్లుడు వంటగదిలో ఎంత కష్టపడ్డానో చూసి ఉండాల్సింది, కరెక్ట్ టైంకి బయటికి వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటాడు. ఏంటి బాబాయ్ దేని గురించైనా మాట్లాడాలా అని అడుగుతుంది దివ్య. సుందరం అవును అని అంటారు. దివ్య బయటికి రాగానే మెల్లిగా చిన్న గొంతుతో నిన్న రాత్రి వచ్చిన అబ్బాయి ఎవరు తల్లి అని అడుగుతారు. అది బాబాయ్ అతను అని కంగారుగా ఏం చెప్పాలో తెలియక మాటలు వెతుకుతూ ఉంటుంది. నువ్వు ప్రేమించిన అబ్బాయి కదా అని అంటాడు సుందరం. అవును బాబాయ్, అతనికి కూడా డాక్టర్, నా కోసం వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చాడు, అంతేకాదు అప్పుడు అక్కడే సేవ్ చేసింది కూడా అతనే అని అంటుంది. సుందరం నవ్వుతూ సరే నేను నిన్ను తప్పుపట్టడం లేదు తల్లి, నువ్వు ప్రేమించిన అబ్బాయి నీ కోసం వచ్చాడు, మరి మీ అక్క ప్రేమించిన వాడి నుండి తనని దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్, అక్క అతన్ని ఇష్టపడుతుందా అని అనుకుని మరి ఆ ఇష్టం అతనికి కూడా ఉండాలి కదా బాబాయ్ అని అంటుంది. ఉంది కాబట్టే ప్రియా తన భార్య అని కొంతమందికే తెలిసిన విషయాన్ని పార్టీలో అందరికీ తెలిసేలా చేశాడు అని అంటారు. అయితే నేను అక్కని తీసుకుని వచ్చాక విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావాలి కదా అని అడుగుతుంది. రాలేదని ఎవరు చెప్పారు తల్లి, ప్రియా నిన్న రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకోలేదు, అయినా కూడా ఈ టైం వరకు ఎప్పుడైనా నిద్రపోయిందా అని అడుగుతాడు. దివ్య ఆలోచించి అంటే నిన్న అతను కూడా ఇక్కడికి వచ్చాడా అని అంటుంది. ప్రియనే అడుగు అని, తర్వాత నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే మనం రేపు రాధగారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు. దివ్య సుందరం మాటలకు ఆలోచనలో పడుతుంది. అర్జున్ లగేజ్తో పాటు కిందికి రావడం చూసి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. రాధగారు ఎక్కడికి రా లగేజ్తో పాటు బయలుదేరావు అని అడుగుతారు కంగారుగా. మా అత్తగారింటికి అని అంటాడు అర్జున్. బ్రో నేను కూడా వస్తాను అని అంటాడు రాహుల్.
నువ్వేంట్రా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడుగుతారు మీనాక్షి గారు. రాధ గారు, ఇప్పుడు వద్దు, దివ్యతో సుందరం అన్నయ్య గారు మాట్లాడి ప్రియ వాళ్ళను రేపు ఇక్కడికి తీసుకుని వస్తాను అన్నారు అని అంటారు. అప్పుడే శ్రీకర్ నుండి కాల్ వస్తుంది అర్జున్కి. అర్జున్ విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా చెప్పు అని అంటాడు. చెప్పడం ఏంటి, నువ్వు సైన్ చేయాల్సిన ఫైల్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి, త్వరగా రమ్మని మెసేజ్ చేశానుగా, చూడలేదా అని అంటాడు. అవి నువ్వు సైన్ చేస్తేనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి అని అంటాడు శ్రీకర్. అర్జున్ వస్తున్నానని కాల్ కట్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి, రాహుల్ నా లగేజ్ లోపల పెట్టు అని అంటాడు. నేనా, చూడు పెద్దమ్మ, వాడు చిన్న పిల్లాడిని అని కూడా చూడకుండా నన్ను బరువులు మోయమని చెప్తున్నాడు. పెళ్లి చేస్తే 2 పిల్లలకి తండ్రి అయిపోతావు, మీరు చిన్నపిల్లాడు ఏంటి బాబు అని అంటుంది రంగమ్మ. పెళ్ళి అనగానే ప్రసాద్ గారికి ఒక ఆలోచన వస్తుంది. రాహుల్, నువ్వు దివ్యని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. దివ్య ఎవరు నాన్నగారు అని అడుగుతాడు రాహుల్. నా చెల్లెలి కూతురు, నీ మరదలు అని అంటారు ప్రసాద్ గారు. అది ఎలా కుదురుతుంది, వాడు ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడు కదా, దివ్యని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు అని అంటుంది మీనాక్షి. మీకు ఇష్టమైతే చేసుకుంటాను నాన్నగారు అని అంటాడు రాహుల్. ఏం మాట్లాడుతున్నావు రాహుల్, మరి నువ్వు ప్రేమించిన అమ్మాయి సంగతి? అమ్మా, మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు రాహుల్. అంటే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి దివ్యనా అని సంతోషంగా ఫీల్ అవుతారు మీనాక్షి గారు. దివ్య ఫోటోని కొంచెం పరిశీలనలుగా చూసి, నేను దివ్యని మొదటిసారి కలిసినప్పుడు తను ఈ చీరనే కట్టుకుంది అని అంటారు మీనాక్షి గారు. అప్పుడే అనుకున్న, ఈ అమ్మాయి నా కోడలైతే ఎంత బాగున్నో అని, కానీ నువ్వు ఎవరినో ఇష్టపడ్డావన్నావని మౌనంగా ఉండిపోయాను అని అంటుంది. చివరకు మీరు కోరుకున్నట్టుగానే జరిగింది కదా అని అంటారు రాధగారు. మరి దివ్య, నువ్వు నచ్చావా అని అడుగుతారు ప్రసాద్ గారు. రాహుల్ నచ్చాను అని నవ్వుతూ సిగ్గుపడతాడు. ఇప్పుడే కదరా చిన్న పిల్లోని అన్నావు, మరి పెళ్ళి అనగానే సిగ్గుపడుతున్నావేంట్రా అని అంటారు రాధగారు. దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న ప్రియా దగ్గరికి వచ్చి, అక్క, నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. దివ్య అడిగిన ప్రశ్నకి ప్రియా పొలమారిపోతుంది. ప్రియకి నీళ్లు తాగిస్తూ, ఎందుకక్క కంగారు, నిజం చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ప్రియా తల కిందికి దించి అవును అని అంటుంది. ఎందుకక్క, తప్పు చేసిన దానిలా తల కిందికి దించుకున్నావు, ప్రేమించడం తప్పు కాదు కదా అని అంటుంది. మరి అతను అని దివ్య అడగ్గా, ప్రియా దివ్య కళ్ళల్లోకి చూస్తూ, ఏదో ఆవేశంలో తాళి కట్టినా కూడా ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు, ఒకే రూమ్లో ఉన్నా కూడా ఆయన ఇబ్బంది పడుతూ సోఫాలో పడుకునేవారే కానీ నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు అని అంటుంది. అంటే నిన్ను బాగానే చూసుకున్నాడు అని అంటావు అని అంటుంది. దివ్య అలా అని, నువ్వు కూల్ అయిపోకు, మీ అక్క పెళ్ళి నువ్వు లేకుండా జరిగింది, మర్చిపోకు అని అంటాడు కార్తిక్. సుధా కార్తిక్ భుజంపై గట్టిగా గిచ్చి, మళ్ళీ దాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు అని అంటుంది. అబ్బా రాక్షసి, ఎందుకే అంత గట్టిగా గిచ్చావు అని, నా చేతే ఆ అమ్మాయి వేషం వేసిస్తాడా, ఇప్పుడు చూస్తాను దివ్యని మెప్పించి తన సతీమణిని ఎలా తీసుకుని వెళ్తాడో అని మనసులో అనుకుంటాడు కార్తిక్. కరెక్ట్ బావా, అక్క పెళ్ళి మనం లేకుండా జరిగింది కదా అని ఏదో ఆలోచిస్తుండగా ప్రియా కార్తిక్ వైపు సీరియస్గా చూస్తుంది. అమ్మో, తనకు కూడా దివ్యలాగా ఫైటింగ్ స్కిల్స్ వచ్చాయేంటి అనుకుంటూ. దివ్య, నువ్వేమైనా కరాటే లాంటి విద్యల వాటిల్లో అన్నా ట్రైనింగ్ తీసుకున్నావా అని అడుగుతాడు. లేదు కానీ అని, ఎందుకో అలా అడుగుతున్నావు అని అంటుంది దివ్య. ఏం లేదు, నీ బాడీకి నువ్వు ఆ తాన్యాని రౌడీని కొట్టిన విధానానికి ఎక్కడా పొంతనలేక అని అనగానే, తాన్య మేడంని కొట్టావా, ఎందుకు అని ప్రియా అంటుంది. అప్పుడే అను లోపలికి వస్తూ, దివ్యని అలా తయారు చేసిన మహానుభావుడు ఇదిగో ఇక్కడ అని చేతుని చూపిస్తూ అంటుంది. అది ఎలా అని అంటాడు కార్తిక్. ఇంటర్ చదివేటప్పుడు దీన్ని మా సీనియర్స్లో ఒకడు ఏడిపించేవాడు, వాడిపై రివెంజ్ తీర్చుకోవడానికి చైతుని హెల్ప్ అడిగింది. బావ ఏమో తనకి తెలిసిన బాక్సింగ్ ట్రైనర్ దగ్గరికి దివ్యని తీసుకుని వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాడు అని అను అంటుంది. తర్వాత అమ్మకి తెలిసి పెద్ద గొడవే చేసింది, కానీ నాన్న ఈ రోజుల్లో అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని చెప్పి అమ్మని ఒప్పించారు అని అంటుంది సుధా. సరే కానీ నువ్వేంటి ఇలా వచ్చావు అని దివ్య అనుని అడుగుతుంది. అను సిగ్గుపడుతూ మరి ఇంట్లో అని అంటుండగా దివ్య అనుని చూసి, ఏమైందే నీకు అలా మెలికలు తిరుగుతున్నావు అని అంటుంది. నువ్వు సిగ్గుపడడం నేను చెబుతాను అని, మా ఇంట్లో మా ఇద్దరికి పెళ్ళికి డేట్స్ ఫిక్స్ చేశారు, ఇంకో 15 డేస్లో పెళ్ళి, అందుకే షాపింగ్ చేయడానికి వెళ్దామని పిలవడానికి వచ్చాం అని అంటాడు. హో కంగ్రాట్స్ అను అని అనుని హ్యాక్ చేసుకుంటుంది దివ్య. టైం చాలా తక్కువగా ఉంది, చాలా పనులు ఉన్నాయి, ముందు షాపింగ్ చేసేస్తే బాగుంటుందని, నువ్వు అక్క త్వరగా రెడీ అవి రండి అని అంటుంది.
కార్తీక్ నువ్వు అక్క కూడా వస్తే అని అనేలోపే లేదమ్మా మా మేనేజర్ చంపేస్తాడు, ఇక్కడ నుండి వర్క్ చేయాలి అని అంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. సరే వస్తాం కానీ జాను వాళ్ళెక్కడా అని అంటుంది. దాని గురించి ఏం చెప్పమంటావు, ఎయిర్పోర్ట్లో ఎవరో తగిలారంట, ఆ అందగాడిని వెతికే పనిలో పడింది తల్లి అని అంటుంది. మనం మాల్కి చేరుకున్నాక కాల్ చేస్తే అప్పుడు వస్తారంట అని అంటుంది. సరే 10 మినిట్స్లో రెడీ అయిపోతాం అని అంటుంది దివ్య. నువ్వు వెళ్ళు దివ్య, నేను రాను అని అంటుంది ప్రియ. అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే అని అంటుంది దివ్య. ప్లీజ్ అక్క రా అని రిక్వెస్ట్ చేయగా కాదనలేక సరే అంటుంది ప్రియ. దివ్య అందరికీ బట్టలు పెట్టమని మామ్ చెప్పింది కాబట్టి మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటుంది అవి తర్వాత ముందు నీ షాపింగ్ అవని అని బాబు పెళ్లి చీరలు చూపించయ్యా అని అంటుంది దివ్య. మేము రాకుండానే షాపింగ్ మొదలు పెట్టేశారా అని అడుగుతుంది జాను. తమరు గ్రీక్ వీరుడి వేటలో బిజీగా ఉన్నారు కదా, అప్పుడే రారు అనుకున్నాం అని అంటుంది దివ్య. గ్రీక్ వీరుడు అని దివ్య అనగానే జాను మళ్ళీ ఊహల్లో తేలిపోతుంది. లిల్లీ జానుని చూసి కర్మరా బాబు అని తల పట్టుకుంటుంది. హాయ్ అక్క ఎలా ఉన్నావు అని ప్రియని పలకరించి రిషిని పరిచయం చేస్తుంది. ప్రియ అతను మీ బాయ్ ఫ్రెండా అని అడగ్గా మా ముగ్గురికి ఫ్రెండ్, దీనికి బాయ్ ఫ్రెండ్ అని అంటుంది జాను. తల్లి నీ ఊహల నుండి బయటికి వచ్చావా అని లిల్లీ అంటుంది. మీ గోల ఆపితే అని బట్టల వైపు చూపిస్తుంది అను చీరల సెలక్షన్ అయిపోగానే ప్రియని అక్క నువ్వు చీర తీసుకుంటావా లేక వేరే ఏదైనా అని అడగగానే దివ్య ఒక పట్టు చీర తీసి అక్క దీన్ని ట్రై చేయి అని అంటుంది. ప్రియ చీర ట్రై చేయడానికి ట్రయల్ రూమ్కి వెళ్ళగానే దివ్యకి లంగావోని ఇచ్చి ట్రై చేయమని పంపుతుంది. దివ్య 5 నిమిషాల తర్వాత డోర్ తెరిచి తల బయటపెట్టి అని అంటుంది. నాకు తెలుసు నువ్వు పిలుస్తావని, అందుకే ఇక్కడే వెయిట్ చేస్తున్నా అంటూ ఓని కట్టడంలో హెల్ప్ చేయడానికి లోపలికి వస్తుంది. నీకు ఈ కలర్ బాగా సెట్ అయింది అని అంటుంది. సరే జాను వాళ్ళకి కూడా అడుగుదాం ఎలా ఉన్నాను అని బయటికి వస్తుంది దివ్య. దివ్యని లంగావనుల్లో చూసి అందరూ బాగున్నామని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండగా ప్రియా చీర కట్టుకుని బయటికి వస్తుంది. అందరూ ప్రియాని చూసి వావ్ అని ఒకేసారి అంటారు. దివ్య ప్రియని పెళ్లి కూతురు గెటప్లో ఊహించుకొని సంతోషపడుతూ ప్రియని హక్ చేసుకుని చాలా బాగున్నావక్క అని అంటుంది. ఇది పెళ్ళికి కట్టుకునే పట్టు చీర, పైగా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది, ఈ చీర వద్దు వేరేది తీసుకుంటాను అని అంటుంది ప్రియ. అక్క నాకు ఆ మాత్రం తెలీదా, ఇది నేను నీకోసం తీసుకుంటున్నాను, నువ్వేం మాట్లాడుకో అంటుంది దివ్య. అలా వాళ్ళ షాపింగ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. లంచ్ హోటల్లో చేశాక బావా నువ్వు లిల్లీ రిషి వాళ్ళను ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను దివ్య వాళ్ళతో వెళ్తాను, చిన్న పని ఉంది అని అంటుంది. చైతు సరే అని అంటాడు. దివ్య వాళ్ళు టెర్రస్ పైన జాను దివ్య చైర్స్లో కూర్చుని ఉంటారు. ఏంటే నువ్వనేది, అక్క మళ్ళీ పెళ్లి చేస్తావా అని అంటుంది జాను. దివ్య అవును అన్నట్లుగా తల ఊపుతుంది. నువ్వెందుకే అంత షాక్ అవుతున్నావు, దివ్య చెప్పిన దాంట్లో తప్పేముంది, దివ్యకి సపోర్ట్గా మాట్లాడుతుంది కరెక్టే కానీ అక్క ఒప్పుకోవాలి కదా అని జాను అంటుండగా ప్రియా స్నాక్స్ తీసుకుని వస్తూ ఏం ఒప్పుకోవాలి అని అంటుంది. జాను ఫ్లోలో పెళ్ళికి అని అంటుంది. దివ్య జాను కాలు గట్టిగా తొక్కి అదే అక్క పెళ్ళికి ఎక్కువ రోజులు లేవు కదా, పెళ్లి పనులు చూసుకోవడానికి వారం రోజుల ముందే వాళ్ళ ఇంటికి రమ్మని అంటుంది. దాని గురించే మన జాను నువ్వు ఒప్పుకోవాలి కదా అని అంటుంది. కదా జాను అని పాదాలు నొక్కిపెట్టి అంటుంది. జాను తన కాలు రుద్దుకుంటూ అంతే అంతే అని అంటుంది. సరే మీరు మాట్లాడుకోండి, నాకు కింద పని ఉంది అని వెళ్ళిపోతుంది ప్రియ. చంపేస్తా ఇంకోసారి టంగ్ స్లిప్ అయ్యావనుకో అని జాను వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. జాను పిల్లిలా క్యూట్గా ఫేస్ పెట్టి స్లిప్ అవును అని అంటుంది. వెంటనే నా నిర్ణయాన్ని బాబాయ్తో చెప్పాలి అని అంటుంది దివ్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.